హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మైసూర్ బోండా. లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో కదా మెత్తగా. నేను దీని తయారీ విధానం అయితే చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక కప్పుడు వరకు పెరుగు తీసుకుందాం. పెరుగు ఇలా గట్టిగా ఉన్న పెరుగు అయితే తీసుకున్నానండి నేను. మీరు పల్చడి మజ్జిగ అయినా తీసుకోవచ్చు. ఇలా పెరుగు అంతా గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి దీన్ని. చూడండి ఇలా బీట్ చేసుకునేటప్పుడే దీంట్లోనే కొంచెం ఆయిల్, ఎక్కువ అవసరం లేదు, ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోద్ది. కొంచెం ఆయిల్, కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి ఇందులోనే. ఈ వంట సోడా కూడా వేసిన తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. ఈ పెరుగులోంచి కొంచెం నొరగలు నొరగల్లాగా వస్తుంది. మనం వంట సోడా వేసాం కదా, ఆయిల్ కూడా వేసాం కదా, వచ్చేదాకా ఒక 10 నిమిషాల వరకు ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి బోండాలన్నది లోపల ఉండల్లా లేకుండా లోపలంతా మెత్తగా ఉండి పైన అన్నది క్రిస్పీగా వస్తాయి. ఇందులోనే కొంచెం వాటర్ పోసుకుని, పెరుగు గట్టిగా ఉంది కదండి, కొంచెం వాటర్ పోసుకుని బాగా బీట్ చేసుకోవాలి. చూడండి ఇలా బీట్ చేసుకున్నాం కదా. చూడండి పెరుగు కూడా బాగా ఇలా పొంగినట్టుగా వచ్చింది కదా. ఇలా ఇందులోంచి బుడగల్లా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకున్నాను. ఒక కప్పుడు మైదాపిండి, కొంచెం ఒక 4-5 స్పూన్ల వరకు బియ్యం పిండి తీసుకున్నాను. వరిపిండి అంటారు కదా అది తీసుకుని ఈ పిండి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా విస్కర్తో కాకుండా మనం చేత్తో కలుపుకోవాలండి. చేత్తో బాగా పిండిని ఒత్తుతా బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి బొండాలన్నది బాగా క్రిస్పీగా వస్తాయి. బోండాలంటే, మైసూర్ బోండా అంటే చాలామంది ఇంట్లో రెడీ చేయరు. ఎందుకంటే లోపల పిండిలా ఉండిపోయి మనకి బాగా రావనేసి లోపల పిల్లలైతే పైది తినేసి లోపలదంతా పడేస్తూ ఉంటారు. నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. లోపల కూడా చాలా మెత్తగా వస్తాయి, పైన కూడా కరకరలాడితే క్రంచీగా వస్తాయండి. ఈ విధంగా పిండిని కలుపుకొని రెడీ చేసుకుంటే మైసూర్ బోండా అన్నది ఎప్పుడు మీరు బయట తెప్పించిన ఇంట్లోనే చేస్తారో అంత బాగుంటాయి. దీంట్లోనే సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోస్తున్నాను నేను. కొంచెం గట్టిగా ఉంది కదండి పిండి, కొంచెం వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. పిండి అన్నది కొంచెం ఇలా జారుగా వచ్చేటట్టుగా కలుపుకుంటే బోండాలు అన్నది బాగా వస్తాయి. పిండి కలపడంలోనే ఉంటుందండి మనకి ఎంతసేపు కూడా. మైసూర్ బోండా మనకు బాగా రావాలంటే పిండిని ఇలా ఒత్తుకుంటా, ఇలా ట్యాప్ చేసుకుంటా, కొట్టుకుంటా బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా ఉంది కదా. 2 వేళ్ళ మయాంచి వేసి చూస్తే బోండా అన్నది ఇలా వచ్చింది కదా. మనం నానబెడతాం కదా ఒక గంట సేపు, అప్పుడు కొంచెం పిండి అన్నది జారవుతుంది. ఇలా బాక్స్ మూత పెట్టేసుకుని ఒక గంటన్నర వరకు పక్కన పెట్టేసుకోండి. తర్వాత తీసి చూస్తే చూసారా, కొంచెం చూసినట్టయితే పిండి అనేది కొంచెం జారుగా అయ్యి ఉంటుంది. ఇందులోనే కొంచెం జీలకర్ర వేస్తున్నాను నేను. జీలకర్ర కూడా వేసి బాగా కలుపుకొని పిండిని బాగా కొట్టుకుంటా కలుపుకోవాలి. ఒక పావుగంట వరకు ఇలాగే బాగా, ఒక పావుగంట 10 నిమిషాల వరకు బాగా ఇలా కొట్టుకుంటా కలుపుకోవాలి పిండిని. అప్పుడైతేనే మనకి బొండాలు అన్నది లోపల గట్టి రాకుండా వస్తాయండి. చూడండి ఇలా వేసినట్టయితే ఇలా రావాలి. ఈ మాత్రం జారు ఉంటే సరిపోద్ది మనకి. ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పిండి అన్నది చిన్న ముద్ద ఇలా వేసి చూడండి, మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో తెలిసిపోద్ది. ఈ పిండి అన్నది అలా అడుగున అతుక్కుపోకుండా పైకి పొంగినట్టుగా వస్తే బొండాలు అన్నది పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఇలా పొంగింది కదా పిండి ముద్ద వేసినప్పుడు మనకి. ఇప్పుడు మిగిలిన బొండాలు వేసేసుకుందాం. ఇలా 2 వేళ్ళ మయా నుంచి వేసుకోండి. బొండాలు అన్నది కరెక్ట్ షేప్లో రౌండ్గా వస్తాయి. ఇలా బొటకన వేలు, ఇలా చూపుడు వేలు మధ్యలోంచి వేసుకుంటే మనకి బొండాలు అన్నది బాగా వస్తాయి. ఇలా ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసేసుకుని వేయించుకుని తీసుకోవడమేనండి. బోండాలు అన్నది రెడీ, ఎంతో సింపుల్గా రెడీ అయిపోతాయి. ఇలా ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసుకున్నాను నేను. ఇలా ఎన్ని వాయిలు పడితే ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు వేసుకొని తీసుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. అప్పుడు లోపల వరకు కుక్ అవుతాయి బోండాలు అనేది. చూడండి ఇలా పొంగుతున్నాయి కదా. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుందాం. ఎంతో టేస్టీ అయిన బోండాలు అయితే రెడీ అయిపోతాయండి. ఈ విధంగా చేసి చూడండి. మీరు ఎప్పుడు బయట నుంచి తెప్పించిన ఇంట్లోనే చేస్తారో అంత ఈజీగా చేసుకోవచ్చు. లోపల కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరన్నా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో అనేది. మీరు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.
బోండాలు అయితే రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లో కన్నా తీసుకున్నాను నేను. గ్రీన్ చట్నీ, పల్లి చట్నీతో అయితే తీసుకున్నాను. చూడండి లోపల మెత్తగా పైన క్రిస్పీగా వచ్చినాయి కదా బోండాలు అన్నదే. చాలా బాగుంటాయండి. తప్పకుండా వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.